హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే. సార్, చాలా వరకు కూడా మీ కిట్ వాడిన తర్వాత ఇంతకు ముందున్న సైజ్ కంటే అంగం సైజ్ అనేది పొడవైంది. అదేవిధంగా కొంచెం ఎక్కువ లావ్ అయింది అని చెప్పేసి అంటుంటారు. అవును. సో ఏంటంటే మెయిన్ ఏం మ్యాజిక్ చేస్తా ఉన్నారు మీరు? అంగం సైజ్ నిజంగానే న్యాచురల్‌గా ఉన్నదానికంటే పెరుగుతదండి? ఎందుకంటే చాలా మంది మీ వీడియోస్‌లో కూడా మీరు చెప్తా ఉంటారు. అవును. లేదండి సైజ్ అనేది మనకు ఒక ఏజ్ వరకు డిసైడ్ అయి ఉంటది. ఆ సైజే ఉంటది. మళ్ళీ పెరగదని మీరే చెప్తా ఉన్నారు. మీ కిట్ వాడిన తర్వాత పెరిగిందని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే బేసిక్‌గా చెప్పాలంటే ఇదంతా కూడా అది ఎరెక్షన్. హుహు. ఓకే. అంటే ఎరెక్షన్‌కి గానీ, సైజ్‌కి గానీ డైరెక్ట్‌గా ప్రపోర్షన్ ఉండేదంటే ఎంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ ఫ్లో అవుతుంది ఓకే. ఓకే. అనే దానిపైన కంప్లీట్‌గా డిపెండ్ అవుతుందనమాట. హుహు. సో, అంటే ఒకవేళ హెల్తీ బాడీ ఉన్నట్లయితే, ప్రాపర్‌గా బ్లడ్ ఉన్నట్లయితే, అంటే నైట్రిక్ ఆక్సైడ్ యొక్క ప్రొడక్షన్ ప్రాపర్‌గా ఉంటే, బ్లడ్ ఫ్లో ప్రాపర్‌గా ఉండదు. అంటే ఓన్లీ అంగానికి కాదు, మిగతా బాడీలో అన్నిటికి కూడా యెస్. ప్రాపర్‌గా ఉంటుందన్నమాట. సో, అలా ప్రాపర్‌గా ఉన్నప్పుడు దాని యొక్క సైజ్ మాక్సిమం వరకు వెళ్తుందన్నమాట. ఎలా అయితే వయసు పెరిగే కొద్దీ బ్లడ్ ఫ్లో తగ్గిపోతుందో, అంటే ఇతరత్ర డిసీజెస్ లైక్ డయాబెటిస్ లాంటి డిసీజ్ ఏదైనా గనక ఉంటే గనక ఆ బ్లడ్ అనేది చాలా చాలా థిక్ అయిపోతుంది. సో, థిక్ అయిపోయినప్పుడు దాని ఫ్లో అనేది తగ్గిపోతుందన్నమాట. అలా తగ్గిపోయినప్పుడు మొత్తం శరీరం మొత్తానికి కూడా బ్లడ్ సరఫరా తగ్గిపోతుందన్నమాట. ఓకే. అలా తగ్గిపోవడం వల్ల అట్ ద సేమ్ టైం అంగం కూడా శరీరంలో ఒక భాగం కాబట్టి అంగం యొక్క సైజ్ అనేది తగ్గుతుందన్నమాట. ఓకే. ఇదంతా కూడా అంతా బ్లడ్ ఫ్లో మీద ఉంటది. బ్లడ్ ఫ్లో మీద డిపెండ్ ఆహా. అవుతుందన్నమాట. అయితే ఈ బ్లడ్ ఫ్లో ప్రాపర్ గా ఉండడానికి మనకు కావాల్సిన మెయిన్ కాంపోనెంట్ వచ్చేసి నైట్రిక్ ఆక్సైడ్. ఓకే. అట్ ద సేమ్ టైం దీంట్లో ట్విస్ట్ ఏంటంటే మనం బయట నుంచి నైట్రిక్ ఆక్సైడ్ ని బాడీలోకి ఇవ్వలేము. ఓకే. మనం చేయగలిగేది ఏంటంటే బాడీ స్వతహాగా తనను తాను నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ చేసుకోవడానికి కావాల్సిన పరిస్థితులను కల్పించడం అన్నమాట. ఓకే. సో అలా కల్పించడానికి రైట్, న్యాచురల్గా చాలా సోర్సెస్ ఉన్నాయి, బట్ అది కన్సిస్టెంట్గా చేయాలి, అది చేయలేకపోతున్నారు. కాబట్టి మనం ఏదైతే ఈ కిట్ ఇస్తున్నామో ఈ కిట్ వల్ల బాడీలో నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ అనేది ఆటోమేటిక్గా న్యాచురల్గా పెరుగుతుందన్నమాట. ఎప్పుడైతే నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెరుగుతుందో అప్పుడు బాడీలో బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది. సో బ్లడ్ ఫ్లో పెరగడం వల్ల అంగం అనేది నార్మల్గా అంటే మ్యాక్సిమంగా ఎంత సైజ్కి రావాలో ఆ సైజ్కి వస్తుందన్నమాట. యెస్. దీనికి ఆల్టర్నేట్గా ఎవరైతే ఇప్పుడు ఆ 10 రూపీస్ పిల్స్ అనేవి వేసుకుంటారో అలా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇన్స్టాంట్గా హార్ట్ మీద విపరీతమైన లోడ్ అనేది పడుతుంది అనమాట. ఓకే. మనం ఇప్పుడు సొసైటీలో చూస్తున్నాం ఏంటంటే చాలా చిన్న వయసులో హార్ట్ అటాక్ రావడం, హార్ట్లో స్టంట్ పడడం, ఈవెన్ బ్రెయిన్లో స్టంట్స్ పడడం, ఇవన్నీ చూస్తున్నాం. ఈవెన్ మన దగ్గర కూడా కొంచెం మంది క్లయింట్స్ వచ్చారనమాట. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు అంటే ఆ టైం బీయింగ్ అంగానికి బ్లడ్ ఫ్లో పెరుగుతుంది, బట్ హార్ట్ మీద విపరీతమైన లోడ్ పడుతుంది. అంటే ఒక 5th క్లాస్ చదివే అబ్బాయికి రైట్, మనం ఒక ఇంటర్మీడియట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ సిలబస్ ఇచ్చి వాడిని చదివి వాడి నెత్తి మీద కత్తి పెట్టి అరే నువ్వు ఎగ్జామ్ పాస్ అవ్వాలి, చదవాలి అని చెప్పి వాడిని ఎలా ప్రెజర్ చేస్తాము అంత అంటే ఒక 10-20 టైమ్స్ ఎక్స్ట్రా ప్రెజర్ అనేది హార్ట్ మీద పడుతుంది అనమాట. ఓకే. ఓకే. సో ఇలా పడడం వల్ల ఈ మనం చెప్తున్నటువంటి హార్ట్లో స్టంట్ వేసుకోవడము, రైట్, హార్ట్ అటాక్స్ రావడము, ఇలాంటి విపరీత పరిణామాలు వస్తున్నాయి. అలా కాకుండా మీరు ఎప్పుడైతే న్యాచురల్గా ఈ బ్లడ్ ఫ్లోని పెంచాలనుకుంటే కనుక మన దగ్గర ద బెస్ట్ సొల్యూషన్ ఉంది. అంటే మన ఫుడ్ ద్వారా మనకు నైట్రిక్ ఆక్సైడ్ బాడీకి అందాలి, ఓకే. అది అందట్లేదు కాబట్టి బ్లడ్ ఫ్లో తగ్గిపోయింది, కాబట్టి అంగం యొక్క సైజ్ అనేది తగ్గిపోతుంది. అంటే దీనివల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే వాస్తవం తెలుసుకోలేకపోవడం వల్ల వాళ్ళు వాట్ యూ కెన్ సే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి వెళ్ళిపోతున్నారు, సెల్ఫ్ క్రిటిసిజంకి వెళ్ళిపోతున్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అరే నా లైఫ్ ఇలాగే అయిపోయింది, నేను ఇంతే అని చెప్పి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళకి మనం అంటే వాళ్ళు ఎప్పుడైతే మనల్ని కన్సల్ట్ చేస్తారో, అపాయింట్మెంట్ కాల్లో మనతో మాట్లాడతారో అప్పుడు మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తామన్నమాట. కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి చెప్తాం అసలు పరిస్థితి ఇది, రైట్. అంటే అలాంటి కేసులు మన దగ్గరికి వచ్చాయి కాబట్టి, అంటే రాని వ్యూవర్స్ కూడా మన దగ్గర ఉంటారు కాబట్టి ఈ వీడియో అనేది అవేర్నెస్ కొరకు మనం చేస్తున్నాం అనమాట. సో మీరు తెలుసుకోండి, మీరు ఆలోచించుకోండి మీకు ఏది బెస్ట్ సొల్యూషన్. అంటే గ్రాడ్యువల్గా సమూలంగా దాని యొక్క రూట్ కాజ్ని అండర్స్టాండ్ చేసుకుని ఆ కాజ్ నుంచి మనం వర్క్ చేసుకొని రిజల్ట్ రావడం బెటరా, లేదా ఓవర్నైట్గా మీకు రిజల్ట్ రావడం బెటరా అనేది ఆలోచించుకోండి. సో మీ హార్ట్ 10 కాలాల పాటు భద్రంగా మీరున్నంత వరకు హ్యాపీగా బతకాలంటే ఈ న్యాచురల్గా మనం అందించే సప్లిమెంట్స్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. సో ఈ సప్లిమెంట్స్ మీరు తీసుకొని మీ బ్లడ్ ఫ్లోని పెంచుకొని మీ అంగాన్ని నార్మల్ సైజ్ తెచ్చుకొని మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మళ్ళీ మెయిన్ ఏమున్నాయి సార్ అంటే అంగం సైజుని పెంచే విధంగా బ్లడ్ ఫ్లో పెరిగే విధంగా ఏమున్నాయి కాంపోనెంట్ మీ దగ్గర? రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ ఫ్లో తగ్గడానికి ఒక రీజన్ ఏంటి అంటే ఒబేస్డ్ బాడీ. అంటే బాడీ ఎప్పుడైతే ఒబేస్ అవుతుందో అప్పుడు బాడీ యొక్క సైజ్ పెరుగుతుంది అనమాట. సైజ్ పెరగడం వల్ల బ్లడ్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. సో బ్లడ్ రిక్వైర్మెంట్ పెరగడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోతుంది అనమాట. సో దాని కొరకు మనం ఇక్కడ గ్రీన్ టీ సాషెట్స్ ఇస్తున్నాం. మళ్ళీ మీరు అడగచ్చు
సార్ బయట చాలా మంది already దొరుకుతున్నాయి కదా ఎగ్జాక్ట్లీ green tea. ఎగ్జాక్ట్లీ ఇక్కడ అలా కాకుండా రైట్ అంటే దాంట్లో మళ్ళీ మీరు వాడికెన్సే షుగర్ బేస్డ్ హానీ వేయడం అలాంటిది ఉంటుంది అనమాట. దీంట్లో ఆల్రెడీ న్యాచురల్ షుగర్స్ ప్లాంట్ బేస్డ్ షుగర్స్ ఆల్రెడీ దీంట్లో కలిపి ఉంటాయి. ప్లస్ దీంట్లో లీవ్ ఇదేంది ఎక్స్ట్రాక్ట్స్ మామూలు బ్యాగ్ వస్తుంది కదా మీ బ్యాగ్ ఏం లేదనమాట. ఆహా. డైరెక్ట్ గా దీన్ని కట్ చేసి డైరెక్ట్ హాట్ వాటర్ వేసేసుకోవచ్చు. పౌడర్ మాదిరి వచ్చింది. పౌడర్ మాదిరిగా అది మెల్ట్ అయిపోతుంది అనమాట. ఆహా. ఇప్పుడు మీరు బ్యాగ్ వేయడం వల్ల ఆ పేపర్ మళ్ళీ మధ్యలో వస్తుంది, ఆ థ్రెడ్ మధ్యలో వస్తుంది, ఆ థ్రెడ్ నుంచి పొల్యూషన్ వస్తుంది, ఆ పేపర్ నుంచి పొల్యూషన్ వస్తుంది, రైట్. సో అవన్నీ లేకుండా డైరెక్ట్ గా అది మొత్తం మెల్ట్ అయిపోవడంగా తయారు చేస్తాం. దీంట్లో మళ్ళీ అడిషనల్ గా మీరు వేరే షుగర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం Yes, లేదన్నమాట. yes. సో దానివల్ల ఏమవుతుందంటే మీ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఏరియా సైజ్ తగ్గడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది, Okay. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోటీన్ షేక్ ఉంది, రైట్. మాంక్ ఫ్రూట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన షుగర్స్ దీంట్లో ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే మంచి స్లీప్ క్వాలిటీ వస్తుంది అనమాట. ఓకే. అంటే మార్నింగ్ కనుక ఇది తాగేసుకున్నట్లయితే ఈవినింగ్ Energetic మంచి గా ఉంటారేమో. రైట్ చాలా Protein. ఎనర్జెటిక్ గా ఉంటుంది, మంచి స్లీప్ వస్తుంది. సో ఎప్పుడైతే మీ స్లీప్ ప్రాపర్ గా ఉంటుందో Okay. అప్పుడు మీ హార్మోనల్ సిస్టమ్ అంతా కూడా బ్యాలెన్స్ గా ఉంటుంది ఇప్పుడు అన్నమాట. మాంగ్ ఫ్రూట్ నేచురల్ స్వీట్నర్ గా పనిచేస్తూ ఉంటది, స్టీవియా లాగా అని అంటుంటారు కదా. అవును, మరి అది తీసుకుంటే షుగర్ లెవెల్ పెరగదా అండి? పెరగదు, 100% Okay. పెరగదు. ఎందుకంటే ఇది నేచురల్ షుగర్ కాబట్టి, ఫ్రూట్ బేస్డ్ షుగర్ కాబట్టి అసలు 100% పెరగదు. ఈవెన్ అంటే చాలా మంది కూడా అదే అడుగుతుంటారు, అంటే ఈ శిలాజిత్ లో హానీ స్టిక్ ఉంది కదా అని Yes, అడుగుతుంటారు yes. అనమాట. సో ఇక్కడ వాడే హానీ కూడా ప్లాంట్ బేస్డ్ హానీ వాడుతున్నాం. సో అంతా కూడా నేచురల్ కాబట్టి ఎటువంటి పరిస్థితిలో అంటే ఎస్పెషల్లీ డయాబెటీస్ తో సఫర్ అయ్యే వాళ్ళు ఎటువంటి డౌట్స్ లేకుండా హ్యాపీగా మన కిట్ ని బుక్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట. Okay, సో మంచి okay. రిజల్ట్స్ వస్తాయి అనమాట. సో ఈ కిట్ లో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే మనం ఈ క్రీమ్ ఇస్తున్నాం అనమాట. సో నైట్ టైంలో ఈ క్రీమ్ ని అంగం పైన అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ఆ పర్టికులర్ టైంలో అంగానికి బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. ఓకే. బ్లడ్ ఫ్లో పెరగడం వల్ల ఎరెక్షన్స్ అనేవి ప్రాపర్ గా వస్తాయి అనమాట. సో మీకు ఒక 30 days ఈ కిట్ లో 1 month కిట్ కాబట్టి 30 days మీరు ఎవ్రీడే యూస్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఒక 360 degrees హోలిస్టిక్ సొల్యూషన్ అనేది ఈ కిట్ ద్వారా మనం అందిస్తున్నాము. సో ఈ కిట్ ని మీరు ఎటువంటి డౌట్స్ లేకుండా ఒక 3 months మినిమం రెగ్యులర్ గా వాడండి, మీకు ఖచ్చితంగా 100% రిజల్ట్స్ వస్తాయి. అంతేగాని ఒక 10 days 15 days లేదా ఒక 1 month వాడి మాకు రాలేదు రిజల్ట్స్ అని చెప్పి మీరు డిసప్పాయింట్ అవసరం లేదు. ఓకే. ఓకే. మొత్తానికి సైజ్ పెరిగింది అనేది జస్ట్ ఆ బ్లడ్ ఫ్లో మీద డిపెండ్ అయి అంతే, ఉంటది. ఆ అంతే. బ్లడ్ ఫ్లో తీసుకొని వచ్చే రెస్పాన్సిబిలిటీ మీ కిట్ తీసుకుంటారు. రైట్ రైట్ ఎస్ ఎస్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అంటే ఎప్పుడైతే వాళ్ళు మన దగ్గర కిట్ పర్చేస్ చేయడానికి మనకి కాల్ చేస్తారో అప్పుడు మనం వాళ్ళ డాటా మొత్తం తీసుకుంటాం. ఓకే. అంటే వాళ్ళ బిఎంఐ ఏంటి, రైట్, వాళ్ళ లైఫ్ స్టైల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏదైనా లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉన్నాయని తీసుకుంటాం. ఓకే. తీసుకున్న తర్వాత వాళ్ళకి చెప్తాం అనమాట, మీకు ఏం కావాలి సొల్యూషన్, ఓన్లీ ఈడీ సొల్యూషన్ కావాలా లేదా మీకున్న లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏవైతున్నాయి వాటి సొల్యూషన్ కూడా కావాలా. ఓకే. ఓకే. అయితే సొసైటీలో ఇక్కడ మీరు చాలా మంచి టాపిక్ అడిగారు. సొసైటీలో ఒక చిన్నది కాదు చాలా పెద్ద మిస్టేక్ ఏంటంటే